నమస్తే. నేను సిరి. తనకు తానే అంటే ఆధ్యాత్మికవేత్త అని చెప్పిన నిత్యానంద స్వామి తన మీద లుక్అవుట్ నోటీస్ కూడా ఉన్నాయి. అయితే తనకు తానే ఒక ఐలాండ్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాష్ అని చెప్పేసి పెట్టేసుకొని అక్కడ ఒక దీవిలో ఉండడం జరిగింది. ఇప్పుడైతే తను మరణించినట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అందులో వాస్తవమా కాదా అనేది కూడా తెలీదు. కానీ ఇప్పుడు అసలైన చర్చ ఏంటంటే మరి తన ఆస్తులన్నీ ఎవరికి అనే చర్చ అయితే మొదలైంది. మరి దీనికి సంబంధించి కొన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నిత్యానంద స్వామి మనకి తన బాగా సుపరిచితుడే అన్ని రకాలుగా. తనకు తానే ఆధ్యాత్మిక వేత్త అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఎన్ని వీడియోస్లలో బయటపడిందో తన భాగవతం అందరికి తెలిసిందే. తన మీద లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసి ఉంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు తను మరణించారు అని చెప్పేసి ఒక వార్త, ఇంకొకటి తన తర్వాత తన ఆస్తులన్నీ ఎవరికనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. మరి తన ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉంటాయి, మరి అది ఎవరికి చెందుతుంది అంటారు? నిత్యానంద అనే ఆయనకి యాక్చువల్గా అతను ఒక స్వామీజీ, చాలామంది భక్తులు ఉన్నారు. ఎలా అయితే ఈషా ఫౌండేషన్కి ఆయన ఉన్నాడు, శ్రీ ఆయన ఉన్నాడు, ఇంకేదో మఠాధిపతి, పీఠాధిపతులు, మఠాధిపతులు, శారదా ధామం, ఇట్లా ఏవేవైతే మన దగ్గర ఉన్నాయో అలా నేను కూడా ఒకడిని అని వచ్చాడు. కానీ ఈయన ఎలా అంటే ఇంచుమించు కొంచెం మరీ చెప్పాలి అంటే బాలసాయిబాబా రేంజ్లో కొంచెం సంపాదించుకున్నాడు. బాలసాయిబాబా ఏంటి, హీఈస్ ఎ గెటప్ ఆఫ్ సత్ సాయిబాబా. కాపీ చేసి నువ్వు సొంతంగా ఏదైనా చేసుకోవచ్చు, ఒకరిని కాపీ చేయొద్దు. ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది కదా. అలా నిత్యానంద ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఓన్ ఐడెంటిటీ ఏంటి, వాడు కిరీటం పెట్టుకోవడం, లేకపోతే ఇంకేవో వింత వింత వేషధారణ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్, ఆ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మనకు అప్పట్లో ఒకటి బాగా ఫేమస్ E=MC², దాన్ని కూడా బాగా ఇది చేశాడు. సరే, వాటెవర్. నిత్యానంద తన వేలో తన్ని తాను భగవంతునిగా ప్రకటించుకొని ఆభరణాలన్నీ ధరించి వాళ్ళకి ఎప్పుడు భక్తులకి ఇట్లా వాళ్ళ అభయహస్తం ఇస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా అమ్మాయిలని తీసుకెళ్తున్నాడు, మా అనుమతి లేకుండా మోటివేట్ చేస్తున్నాడు, వాళ్ళలో కలిపేసుకుంటున్నాడు అని చెప్పేసి కంప్లైంట్స్. ఆ తర్వాత ఏంటంటే అక్కడ 2-3 మీద ఇలాంటి మళ్ళీ భూ కబ్జా కేసులు ఉండే, ఆశ్రమం పేరుతో కబ్జా చేసేసాడు ఇక్కడ ల్యాండ్ అని చెప్పేసి. ఇలా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా డివోటీ, నీకు ఏం లేవు మొత్తం, అంటే బాగా ఆస్తులు బాగున్నాయి, ఆ బాద్రాబందీ ఏమి లేవు, నీ తదనంతరం ఎవరు లేరు, ఉన్నా కూడా నువ్వు ఇవ్వవు ఎవరికి. నువ్వు మొత్తం కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నీకు నిత్యానందని నమ్మేస్తున్నావు. నువ్వేం చేస్తావు? సరే స్వామి, మీరు నాకు మోక్షం ప్రసాదించారు, నీకు అవకాశం ఇస్తా, ఏం చేయను. ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటానన్నావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఏరియా కదా, అక్కడ నేను ఒక ఆశ్రమం నెలకొల్పుతున్నాను, నీ భూమిలో నేను ఆశ్రమం పెడుతున్నాను, ఎప్పుడు నీ ఒడిలోనే నేను ఉంటాను, ఇదే నీకు ఇచ్చే వరం. ఇండైరెక్ట్ గా అవి కబ్జా చేసేసుకుంటున్నాడు. వరం ఇస్తుంటే కబ్జా అంటావేంటమ్మా? మా భాషలో కబ్జా సార్. ఏమో మరి, అలా అనకూడదు, తప్పు. ఆయన మన ఒడిలోకి వస్తున్నాడు. అదే మేమైతే ఇక్కడ ఎవరైనా అట్లా చేస్తే మేము కబ్జా అనేస్తాం, పోలీస్ కేసులు కూడా పెడతాం. సో అలా అబ్బా స్వామి, ఇంతమందికి ఉన్నా కూడా భాగ్యం మాకే దక్కింది, నాకు దక్కింది అంటే. ఇప్పుడు నీకేంటి, ఒక టెంపుల్లో కళ్యాణం జరిపించాలన్నా, పెద్ద అభిషేకం చేయించాలన్నా, అంటే అది హైయెస్ట్ పూజ లాగా, దానికి ఒక అమౌంట్ కూడా ఉంటుంది. అంటే అంతకు మించిన భాగ్యం నాకు దక్కింది. నీకు అర్థమైందా? సాక్షాత్తు అసలు నాకు ఇచ్చేసారు. ఇప్పుడు తిరుమల తిరుపతికి వెళ్ళావు, సాక్షాత్ స్వామివారిని కప్పిన వస్త్రమే తీసి నీకు ఇస్తే అసలు ఇంకెలా ఉంటావు? నువ్వు ఆగుతావు అసలు భూమి మీద? అసలు ఉండదు, ఛాన్సే లేదే. ఇప్పుడు కనకదుర్గమ్మ గారికి కట్టిన శారీని, అమ్మవారికి కట్టి తీసిన శారీని మడతపెట్టి నీకు ఇస్తే ఎలా ఉంటుంది? అంతకు మించి ఇక 1000 జన్మల పుణ్యం లాగా ఫీల్ అవ్వాలి దీన్ని. నా భక్తులందరూ జస్ట్ నా దగ్గరకు వచ్చి వెళ్తారు, నేను మాత్రం నీ ఒడిలోనే ఉంటాను. నీ ఒడిలో అంటే ఎక్కడ? నీ ప్లేస్లో. నీకెక్కడ ఉంది ప్లేస్? పలానా చోట 5 ఎకరాలు ఉంది. ఆ 5 ఎకరాల్లో ఒక చిన్న ఆశ్రమం పెడతా, అప్పుడప్పుడు నేను పోతూ ఉంటా విజిట్. నేను లేనప్పుడు నా విగ్రహానికి పూజలు చేయండి.
సంతోషం మామ. ఇవి తర్వాత కబ్జాలు చేశారండి. ఇలా కబ్జా ఎక్కడ చేశారు, ఎవరి ల్యాండ్ కబ్జా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ల్యాండ్ పిలవండి, పలానా అయిందండి ల్యాండ్, మా తాత అవుతాడు. మా తాత అయితే నాకు సంబంధం, నాకు ఎవరితో ఏం లేదండి, నేను ఈ ఆస్తికి పూర్తిగా హక్కుదారుని నేను ఇష్టపూర్వకంగా నిత్యానందకి ఇచ్చాను, సర్వ హక్కులు ఉన్నాయి నాకు, నేను ఆయన ట్రాన్స్ఫర్ చేశాను. ఎవరు మాట్లాడడం లేదు, వాళ్ళు పాపం సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ సరే అని చెప్పేసి అమ్మాయిలు వెళ్తున్నారు కదా, కొంతమంది మోటివేట్ చేసి బయటికి తీసుకెళ్తే అసలు ఏం చేసేవాడు అంటే అక్కడ చేసేవాడు, ఇక్కడ చేసేవాడు, ఇలాంటివన్నీ చెప్పేవారికి అత్యాచారం కేసులు, లైంగిక ఆరోపణల కేసులు అన్నీ పెట్టేశారు. ఇప్పుడు అసలు విషయం, ఈ కేసులన్నీ పెట్టిన తర్వాత ఇక అతని గురించి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కనబడలా. 2019 ఏమైపోయావు నువ్వు అని అడిగితే సచ్ ఎ బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది నిత్యానందకి ఎప్పుడో, అది మనకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పుడు నీకు 1000 కోట్లు ఇచ్చారనుకో, నువ్వేం చేస్తావు? నేనా తెలియదు. లగ్జరీ హౌస్ కట్టుకోనో లేకపోతే మంచిగా ఉండే, ఇంకా అవసరాలు ఫస్ట్ ఉన్నప్పుడు అనేది తీర్చేసుకుంటాం. వాట్ ఎవర్. అన్ని కోట్ల అప్పు ఉందా సిరి? అట్లానే కాదు, అట్లా నార్మల్ గా చెప్తున్నా. సో వాట్ ఎవర్. అంటే ఒక ద్వీపం ఓ దేశం నాదైతే ఎలా ఉండు అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. అపర కుబేరులకి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ పటంలో అక్కడక్కడ చిన్న ద్వీపాలు ఉంటాయి, ఆ ద్వీపాన్ని కొనుక్కొని సొంత దేశంగా ప్రకటించుకుంటారు. వాటర్స్ అలా రిచెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఎప్పుడో చాలా రేర్గా కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు చేస్తారని ఉంది కదా, దాని మీద ఎప్పుడో కన్నేశాడు నిత్యానంద. అలా ఒక ద్వీప దేశాన్ని కొని పెట్టుకున్నాడు ఆల్రెడీ. కొనిపెట్టుకొని ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ తీసుకెళ్ళడానికి సీ రూట్, ఎయిర్ రూట్ కూడా రెడీ చేసుకున్నాడు. సీ రూట్ రెడీ చేసుకున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. నేను అంటే ఈ ఎయిర్పోర్టు, ఈ పోర్టు, ఆ పోర్టు, ఏ పోర్టు నుంచి వెళ్ళకుండా పడవ మార్గంలో ఎక్కడికో వెళ్ళడం, అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళడం, మార్గం మధ్యలో ఆ క్రూజ్ షిప్ని ఎక్కే ప్రయత్నం, అలా కొన్ని రోజులు ప్రయాణించి కైలాసకి వెళ్ళడం. మొత్తాన్ని తప్పించుకున్నాడు, డబ్బులు బాగా వెచ్చించి. ప్రైవేట్ యాచ్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ షిప్స్ కొన్నాడు ఒకటి పెద్దది. ఇలాంటివి చేసి ఆ దేశం వెళ్ళిపోయాడు. ఒక్కసారి వచ్చిన తర్వాత రిలాక్స్, ఇక్కడికి ఎవరు రాలేడు, జెండా పాతిండు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస, ఇది నా సొంత దేశం, ఎవడైనా ఇక్కడికి రావాలంటే పాస్పోర్ట్ ఉండాల్సిందే. కరెన్సీ కూడా ప్రింట్ చేసుకున్నాడు, సొంత కరెన్సీ. అవన్నిటికీ కూడా ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాడు. అంత గ్రౌండ్ వర్క్, అంటే ఇది వెళ్ళిన తర్వాత చేసుకున్నవి కాదు, ఇది ముందే గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాడు. అయితే ఈలోపు ఈయనకేంటంటే ఎట్లా కైలాసకి వెళ్దాం అనుకున్నారు, ఎలాగో వెళ్తున్నాం కదా, ఎక్కువ మందిని తీసుకెళ్దాము, అక్కడ మనకి ఎక్కువ మంది ఉంటారని. ఎక్కువ మంది మహిళలను తీసుకెళ్తే సంతానోత్పత్తి ద్వారా అక్కడ ఎక్కువ మంది పుట్టి ఆ దేశం ఎక్కువ అవుతుందన్న భ్రమలో ఇక్కడ నుంచి వీళ్ళందరినీ పట్టుకెళ్ళాడు. ఇంకా వీళ్ళని తీసుకురా అంటే కొంతమందిని బలవంతంగా తీసుకురావాల్సి ఉంటే అప్పుడు వాళ్ళు పెట్టిన కేసులు ఇవి. దాంతో ఇతని మీద సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయితే వదిలే, ఆమెను వదిలేసి నువ్వే తొందరగా వచ్చే, మళ్ళీ మనందరం దొరికిపోతామని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత స్థాపించుకున్నాడు దేశాన్ని. అయితే అక్కడి వరకు ఓకే. మార్గం మధ్యలో ఇతన్ని ఎవడన్నా, ఇప్పుడు నేను నిత్యానంద, నువ్వు కక్కుర్దానివి, ఓకేనా, నేనే దేశం పోతున్నానని నీకు తెలుసు ఆల్రెడీ, నువ్వు నన్ను చంపేసి నా ఆస్తి అంతా తీసుకోవచ్చుగా, నా సామ్రాజ్యాన్ని నువ్వే హెడ్ అవ్వచ్చుగా. ఇక్కడ గంగూబాయి కతియావాడి స్టోరీ గుర్తొస్తుంది. గంగూబాయిలో ఆ పిన్ని వీళ్ళందరిని అక్రమంగా తెచ్చింది, కానీ గంగూబాయి ఏం చేసింది, ఆ పిన్నిని చంపేసి తను వీళ్ళందరికీ రాణిలాగా అయిపోయింది, హెడ్ అయిపోయింది. బట్ ఆ డబ్బులన్నీ గంగూబాయివే. ఈ టైప్లో మంచో చెడో వాట్ ఎవర్ నిత్యానందని బాగా అనుచరులు దారిలోనే చంపేసి తర్వాత మనందరం కలిసి వెళ్ళి మన దేశాన్ని మనమే స్థాపించుకోం. కానీ నిత్యానంద లేడన్న వార్తని బయటికి చెబితే మన మీదకి దండయాత్రకు వస్తారు. ఇది ఎప్పుడు నిత్యానంద ఉన్నాడన్న భ్రమలోనే ప్రపంచాన్ని బ్రతికించేసి మన బతుకులు మనం బతుకుదాం అనుకున్నారని నాకు డౌట్. ఓకే, మీకు డౌట్? నాకే డౌట్ ఇది. ఎందుకు అంటున్నాను చెప్పిన, ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళాడో అతను పాత వీడియోలే, కొత్త ఇక్కడ నుంచి బార్డర్ దాటినప్పటి నుంచి అతను ఒక్క వీడియో బయటికి రాలా. కానీ కైలాస స్థాపించడం నిజమే,
కరెన్సీ నిజమే, ఇవన్నీ నిజమే. మధ్యలో మొన్న శివరాత్రి రోజు ఏదో ఒక లైవ్ లో వచ్చాడు అని చెప్పేసి ఆ లైవ్ అది పాత వీడియో. నిన్న ఉగాది కూడా పంచాంగ శ్రవణం చదివాడు అని కూడా చెప్తున్నారు, అది కూడా రాంగ్ వీడియో, పాతది. అవునా? అన్ని పాతవే. అండ్ కైలాస తరఫున అప్పుడప్పుడు కొంత మహిళలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాకు గుర్తింపు కావాలని అడిగారు, వాళ్ళు తరిమేస్తే మళ్ళీ వచ్చేసారు, ఇట్లాంటి వాటికి మీరు రావద్దని. అండ్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా, ఈ సైన్యం అంతా కూడా 20 మంది పక్కన బొలివియాకి వెళ్ళారు. బొలివియాకి సంబంధించి కొన్ని వేల కిలోమీటర్ల ల్యాండ్, ఎకరాల ల్యాండ్. అది ఎట్లా అంటే మనకి ఏజెన్సీ ఏరియా, ట్రైబల్ ఏరియా, అక్కడో చిన్నూరు ఉంటుంది. వాళ్ళందరూ జంతువులను వాటి వేటాడి బతుకుతూ ఉంటారు. ఉన్నామా లేదా చాలు, మాకు అంత వనరులు ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1000 ఏళ్ళకి ఈ ల్యాండ్ అంతా మేము తీసుకొని ఊరికి దత్తత తీసుకుంటున్నాము, మీకు మంచి చేస్తాము, ఇదిగో కాలు బాలేదా, ఇదిగో డబ్బులు, ఇదిగో నీకు వైద్యం చేస్తున్నా, మీరు చచ్చేంత వరకు మీకు ఏం కావాలని నన్ను అడగొచ్చు, నేనే మీకు రాజుని అని ప్రకటించుకున్నారు ఆ 20 మంది. వాళ్ళేమో బ్లైండ్గా సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు బొలివియా ఉలికి పడి, ఓ నాయన మా ల్యాండ్ ఇట్టెట్ట చేసుకున్నారు, ఇది ఎప్పుడు వినలేదే, ఇంత తెలివితేటలతో కూడా మనుషులు ఉంటారా అని ఇండియాకి చెప్తే, ఇండియా అండ్ బొలివియా కూడా ఒకసారి చూసింది. ఈ టైంలో వచ్చినటువంటి న్యూస్, ఆయన జీవ సమాధి అయ్యాడు అని ఒక ప్రకటన వచ్చింది. అది నిన్న వచ్చింది, అది ఏప్రిల్ ఫుల్ అనుకున్నారు అందరూ. ఇప్పుడు కైలాస ఒక స్టేట్మెంట్ ఇచ్చి, లేదు నిత్యానంద బాగానే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, నిన్న కూడా ఉగాదికి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము, ఇదిగోండి ఫోటో అని. ఆయన మొత్తం ఏదో లైక్ వెంకటేశ్వర స్వామి లాగా, ఏడుకొండల స్వామి ఒక దివ్య అవతారంలో కూర్చుని ఉన్నాడు. అది కూడా ఫ్యాబ్రికేటెడే. బట్ వీళ్ళు చెప్పేది నిజమా కాదా తెలియదు. సరే, ఇది ఏమైనప్పటికీ నిజంగా ఉన్నాడో లేదో అనుకుందాం. ఒకవేళ లేకపోతే ఈయనకి తిరువన్నమలైలో, ఇంకా ఉడిది, ఇంకా అహ్మదాబాద్, ఇవన్నిట్లోనూ కొన్ని 41 చోట్లలో ఇతనికి సంబంధించిన ఆశ్రమాలు ఉన్నాయి. అంటే నీ ఒడిలో ఉన్న ఆశ్రమాలు, ఈ ఒడిలో ఉన్న ఆశ్రమాలన్నీ కూడా ఆయనవే, ఎందుకంటే హక్కుదారులు ఆయన పేరున రాశారు. అవును. సో అది ఆయనవే. ఇవన్నీ చూస్తే కొన్ని వేల కోట్లు. సరే, ఇప్పుడు నిత్యానంద లేడు, మరి ఈ 1000 కోట్లకి ఆ ఆస్తులకి అధిపతి ఎవరు అంటే, కొంతమంది రంజిత పేరు, కొంతమంది వాళ్ళ మేనల్లుడు పేరు వస్తుంది, పేర్లు చెబుతున్నారు. మోస్ట్లీ చాలా మంది, ఎందుకంటే మేనల్లుడు సొంతం అని ఇస్తున్నారు, కానీ ఆశ్రమం గురించి పూర్తిగా నిత్యానంద తర్వాత బాగా తెలిసింది రంజితకే, బాగా మెయింటైన్ చేయగలదు. ఏది జయలలిత తర్వాత శశికళ లాగా అన్నీ ఈవిడికే బాగా తెలుసు. సో షీ కెన్ ఓన్లీ మెయింటైన్ అంటున్నారు. నిజమో కాదో చూడాలి. అంటే ఇక్కడ ఇప్పుడు నిత్యానంద చనిపోయారు లేకపోతే బతుకుందన్నది అయితే క్లారిటీ అయితే లేదు నాకైతే. నేను యాక్చువల్గా 3 years బిఫోర్ దీని మీద వీడియో చేశారు, బాగా వైరల్ అయితే వాళ్ళ టీం వచ్చి తీయించేసింది. ఇది తీయండి అంటే, సరే ఆ ఛానల్ కూడా రిమూవ్ చేశారు. అప్పుడే చెప్పాం ఈయన బతికిలేడు 3 years ముందే. అప్పుడు మధ్యలో ఒకసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని కూడా కొన్ని వార్తలు విన్నాం. సో దీన్ని బట్టి చూస్తే ఎక్కడో ఒక దగ్గర కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఆయన ఉన్నారా లేదనేది ఇప్పుడు ఒక సస్పెన్స్. సో వాళ్ళు వచ్చి ఒకవేళ వాళ్ళు దీని గురించి ఏమైనా చెప్తే, మనం మాట్లాడినా కూడా వీడియో తీసేయండి అని చెప్తున్నారు అంతే. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఈ వీడియో బయటికి అంటే రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో అనేది అయితే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.